వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి కోడెమొక్కు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వేములవాడ అంటేనే మట్టి బిడ్డలమని, ఈ ప్రాంత ప్రజలతో మా కుటుంబానికి విడదీయలేని బంధం ఉందని అన్నారు. మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు నేను, నా సతీమణి, మా అమ్మాయి సంగీత కాబోయే భర్త మార్క్స్, మా అబ్బాయి లలిత్ ఢిల్లీ పోవడం జరిగింది. మేము అందరం రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు అందరినీ కలవడం జరిగింది. ఇవాళ మహిళా దినోత్సవం. నిజంగా కూడా తల్లి, చెల్లి, అక్క, అమ్మ ఎవరి జ్ఞాపకం చేసుకున్నా కానీ మహిళ దాని వెనుక ఉన్నది కాబట్టి ఈ మనుగడ సాగుతున్నది. అమ్మవారు దయ అందరి మీద ఉండాలి అని మొక్కుకోవడం జరిగింది. ఈ వేములవాడ నాకు కన్నతల్లి లాంటిది. ఎందుకంటే మా అమ్మ పుట్టింది వేములవాడలో కాబట్టి ఈ కన్నతల్లి దగ్గర ఉన్నటువంటి మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మా శ్రేయోభిలాసులు, మిత్రులు, ఈ ఎడ్యుకేషన్, ఈ షాప్, ఇది విన్నారా, ఇదంతా కూడా వేములవాడ మట్టి మనుషులం మేము. రాజకీయాలు, పార్టీలు తర్వాత వస్తాయి. మొదలు మట్టి మనుషులం, వేములవాడ మట్టి మనుషులం. ఈ మట్టి మనుషులము, ఈ యొక్క మట్టి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఏకైక కోరికతోటి మా తండ్రి గారు చెన్నమనేని రాజేశ్వరరావు గారు సుదీర్ఘకాలంగా ఇక్కడ పనిచేసినారు. మరి వారి అడుగుజాడలో మేము చేసినాము. కొత్తగా యువతరం కూడా వస్తారు. ఇది ఒక ప్రక్రియ, సామాజిక మార్పు కొరకు జరుగుతున్న ప్రక్రియ దేశం మొత్తంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా మరి మా ప్రెస్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మహిళా దినోత్సవ సందర్భంగా వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, అభివృద్ధి మరింత గొప్పగా జరగాలి అనేటువంటి మంచి మరి భావనను మరోసారి అందరికీ తెలియజేసుకుంటూ, మీ ఆదరాభిమానాలకు ఎల్లప్పుడూ కూడా మరి కృతజ్ఞతగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవుకుంటాం.